సో ఈ సెషన్లో మనము సినాప్స్ చూద్దామండి. సినాప్స్ అనేది ఏంటంటే ఇది ఒక డేటా వేర్ హౌస్ అని చెప్పుకోవచ్చు అనమాట. డేటా వేర్ హౌస్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, బిగ్ వర్క్ లోడ్స్ ని, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇఫ్ యువర్ డేటా ఈజ్ మోర్ దాన్ 20 TB ఉందనుకోండి, సో విల్ గుడ్ టు గో ఫర్ సినాప్స్. ఓకే, జనరల్లీ మనకు డేటాని లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అజూర్ సీక్వెల్ ఆర్ కాస్మోస్ డిబి, మాంగో డిబి, కాసండ్రాస్ అన్నీ ఉన్నాయి మనకు. ఓకే, సో మార్కెట్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ టూల్స్ ఉన్నాయండి మనకి, రైట్? సో డేటా వేర్ హౌస్ టూల్స్ లిస్ట్. ఓకే, మనకు చూడండి టెరాడేటా ఉంది, రైట్? పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్, క్లౌడెరా, మైక్రోసాఫ్ట్ అజూర్ లో మనకు వచ్చేసి ఏంటి సినాప్స్ ఉంది మనకి. ఓకే, స్విచ్ ఆఫ్ చేసుకోండి కెమెరా, వీడియో, రైట్? సో అజూర్ సినాప్స్ ఎనాలిటిక్స్ ఇది అన్నమాట మనం. ఓకే, ఇది మనకు మెయిన్, ఇది ఒక డేటా వేర్ హౌస్ టూల్. సో ఎందుకు డేటా వేర్ హౌస్ అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, బిగ్ వర్క్ లోడ్స్ ని, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి జనరల్లీ పీపుల్ విల్ ప్రిఫర్ డేటా వేర్ హౌస్. ఓకే, డేటా వేర్ హౌస్ టూల్ యూస్ చేస్తారు. సో ఇప్పుడున్న యాజ్ అజూర్ డేటా ఇంజనీర్ మనకి ఏంటంటే బాగా డిమాండ్ ఉన్నవి అజూర్ సినాప్స్ ఒకటి, స్నోఫ్లేక్ ఒకటి అండి. ఓకే, స్నోఫ్లేక్ కూడా వన్ ఆఫ్ ద డేటా వేర్ హౌస్ టూల్. ఎందుకు తీసుకోలేదు? SAP Castle Enterprise Snowflake. రైట్. సో ఇవన్నీ మనకు అజూర్ డేటా వేర్ హౌస్, సారీ, నార్మల్ డేటా వేర్ హౌస్ టూల్స్ వస్తాయి. లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, రైట్? టీబీస్ ఆఫ్ డేటా, పెటాబైట్స్ ఆఫ్ డేటాని మనం ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మనం డిస్కస్ చేసుకోబోయేది అజూర్ సినాప్స్ ఎనాలిటిక్స్. సో దీన్ని ఏమంటారంటే ఎర్లియర్ మనకి ఫార్మర్లీ వీ కెన్ కాల్ ఇట్ సీక్వెల్ డేటా వేర్ హౌస్. సీక్వెల్ డేటా వేర్ హౌస్. ఇప్పుడు దాంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి, డెడికేటెడ్ సీక్వెల్ స్కూల్ అని, లేదా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు సినాప్స్ అని ఎంటర్ చేసినా కూడా మనకు ఎనాలిటిక్ టూల్ క్రియేట్ చేయొచ్చు. అజూర్ సినాప్స్ ఎనాలిటిక్స్ అని చెప్పేసి డైరెక్ట్ క్రియేట్ చేసిన ఈవెన్ ఇక్కడ కూడా డెడికేటెడ్ సీక్వెల్ వర్క్ పూల్ మనకు క్రియేట్ అయిపోతుంది. సో సేమ్ డేటా బ్రిక్స్ లో లాగే ఇక్కడ ఒక మేనేజ్డ్ రిసోర్స్ గ్రూప్, ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. దీనికంటూ మన డేటా బ్రిక్స్ ఫైల్ సిస్టమ్, మనకు అజూర్ లో ఎలా అయితే డేటా బ్రిక్స్ ఫైల్ సిస్టమ్ ఉందో, ఈవెన్ దో ఇక్కడ కూడా ఒక ఫైల్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి ఏంటంటే మనకు చూడండి సేమ్ సీక్వెల్ లాగే యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇవి ప్రైవేట్ గా సెక్యూర్ గా కనెక్ట్ అవ్వాలంటే మనకు వర్చువల్ నెట్వర్క్ కావాలి. ఈవెన్ దో ఫైర్ వాల్ రూల్ కూడా ఎనేబుల్ చేస్తారు. సేమ్ సీక్వెల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి చాలా హెవీ కాస్ట్ అండి. ఓకే, ఇవి చాలా హెవీ కాస్ట్ పడుతుంది. పర్ మంత్ మనకు 2500 సంథింగ్, పర్ అవర్ సంథింగ్ ఎంతో పడుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ డెడికేటెడ్ మీకు ఇచ్చిన నేను ఏదైతే ప్రాజెక్ట్ వీడియో షేర్ చేశానో అందులో నేను డేటా లోడ్ చేసింది ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్లోనే లోడ్ చేశాను డేటా. సో డిడ్ గెట్ ఏ ఛాన్స్ టు గో త్రూ దట్ వీడియోస్ అండి, మీకు షేర్ చేశాను. శ్రావణ్ అప్లోడ్ చేశారా? ఎస్ శ్రావణ్ చేశాను. అది ఎస్ ప్లీజ్. ట్రై చేస్తుంటే అక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసినప్పుడే అవ్వట్లేదు శ్రావణ్. మీకు అక్కడ అది వదిలేయండి, నేను ప్రాక్టీస్ ఆ, అడగట్లేదు. వీడియోస్ వాచ్ చేశారా అని అడుగుతున్నాను. ఎస్ శ్రావణ్. ఎండ్ టు ఎండ్ ఆన్ ప్రెమ్ సెటప్, మనకు స్టేజింగ్ లేయర్ ఏడిఎల్ఎస్ జంటులో మెయింటైన్ చేయడం, ఎస్ అండ్ శ్రావణ్. డేటా బ్రిక్స్ తోటి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం, డేటా క్లెన్జింగ్ చేయడం, సినాప్స్ లోకి డేటా లోడ్ చేయడం, మౌంట్ పాయింట్స్ క్రియేట్ చేయడం, సీక్రెట్ స్కోప్స్, ఇవన్నీ చూసారా? నో, శ్రావణ్ అప్లోడ్ చేసినట్టే తెలియలేదు శ్రావణ్ నాకు. లేకపోతే నిన్ననే చెప్పానండి. యాక్చువల్లీ మీరు కూడా లాస్ట్ లో జాయిన్ అయ్యారు కదా, చెప్పాను నేను ఆల్రెడీ. మీరు జస్ట్ ఒక 2 minutes 3 minutes లేట్ గా జాయిన్ అయ్యారు. ఆ బిఫోరే నేను అందరికి ఇండివిజువల్ గా అడిగానండి, మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుందా లేదా అని. గైస్ డౌన్లోడ్ చేసుకున్నారా అట్లీస్ట్? ఓకే శ్రావణ్, డౌన్లోడ్ అయింది, వీడియో చూశాను నేను. ఓకే ఫైన్. ఎనీ క్వశ్చన్స్ మ్మ్. ఉన్నాయండి రిలేటెడ్ టు? సో నేను ఆహా. ఫైనల్ గా సీక్వెల్ డేటా వేరస్ లో లోడ్ చేశాను. ఏమైనా డిఫికల్టీగా అనిపించిందా, లేదు సేమ్ చూడడానికి సీక్వెల్ లాగే అనిపించిందా? డిఫికల్ట్గా ఏం లేదు, కాకపోతే వర్చువల్ మిషన్ అది ఒకసారి ప్రాక్టీస్ చేద్దామంటే అది అవ్వట్లేదు. ఎస్ అండి, మిషన్స్ లో ప్రాబ్లం ఉన్నాయి. ఆ వర్చువల్ మిషన్ ప్లేస్ లో మనం ఏం మీకు చెప్పాను కదా, స్టోరేజ్ మ్మ్. అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు పే యాజ్ యు గో వెళ్తే మీరు క్రియేట్ చేయొచ్చు అండి. నేను అందులో మీకు ఇచ్చిన రికార్డింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అది యాక్చువల్లీ నాది పే యాజ్ యు గో అకౌంట్.
సో పే యాజ్ యూ గో అకౌంట్లో ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ ఏమి ఉండవండి. రిసోర్స్ అన్ని పర్ఫెక్ట్ గా క్రియేట్ అవుతాయి, కోడ్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ పే చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా లిమిటేషన్స్ అంటూ ఉండవు. కాబట్టి పే యాజ్ యూ గోలో చేసినవి మీకు నేను షేర్ చేశాను, మీరు చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో అట్లీస్ట్ అందులో నేను డేటాబ్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన ఎనఫ్. సీక్వెల్ బదులు అక్కడ మీరు ఒక స్టోరేజ్ అకౌంట్ తీసుకొని ఫైల్స్ మాన్యువల్ గా అప్లోడ్ చేసేసి అలా ప్రాసెస్ చేసుకోండి. ఆన్ ప్రెమిస్ చేయాలని లేదు. ఓకే ఓకే. శ్రావణ్, ఇప్పుడు Yeah, ఆన్ ప్రైమ్ yeah. చేసేటప్పుడు డౌన్లోడ్ చేస్తాం కదా శ్రావణ్, అది ఆల్రెడీ ఒకసారి చేశాను శ్రావణ్, మళ్ళీ ప్రతిసారి డౌన్లోడ్ చేయాలా శ్రావణ్? అవసరం లేదండి, వన్ టైం యాక్టివిటీ. మీ మిషన్ లో సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది వన్ టైం యాక్టివిటీ. అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కనెక్ట్ చేసిన తర్వాత మీరు చేశారు కదా డౌన్లోడ్, అదే అదే ఇంటిగ్రేషన్ రన్ టైం మీరు అడిగేది. అవును అవును శ్రావణ్. అది వన్ టైం యాక్టివిటీ అండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ లోకల్లో ఉంటుంది, రైట్? అది ఓపెన్ ఓకే శ్రావణ్. చేసేసేయండి. మీ యొక్క సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఒక కీ అడుగుతుంది, రైట్? ఆ కీ పేస్ట్ చేసేయండి, కనెక్ట్ అవుతుంది కొత్త సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఓకే శ్రావణ్. సో సేమ్ సీక్వెల్ లాగేనండి ఇక్కడ కూడా, కాకపోతే ఎక్కువ హెవీ వర్క్ లోడ్స్ చేసుకోవడానికి ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సీక్వెల్ లో అయితే ఇక్కడే, కాకపోతే మనకి చాలా అడ్వాన్స్ గా కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చారు అంతే, రైట్? సో రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. సీక్వెల్ పూల్ నేమ్ అడుగుతుంది. మనం సీక్వెల్ ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్ అన్నమాట. పూల్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ మనకు వర్క్ లోడ్స్ చేసుకోవడానికి ఒక పూల్ ఇస్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ పూల్ అని ఇస్తున్నాను. ఓకే, సేమ్ సీక్వెల్ లాగే ఇక్కడ సర్వర్ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ న్యూ సినాప్స్ కదా, సినాప్స్ టెస్ట్ పూల్, ఏ రీజియన్. రెడెండెన్సీ కూడా ఉంటుంది మనకి. అథెంటికేషన్ టెక్నిక్స్, సీక్వెల్ అథెంటికేషన్ టెక్నిక్స్ సేమ్ సీక్వెల్ సర్వర్ లాగే ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే కాస్ట్ ఎక్కువ, అయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే ఫ్రీ ట్రయల్ కాబట్టి త్వరగా అయిపోతుంది. ఈ ఫ్రీ ట్రయల్ మీరు సీక్వెల్ డేటా వేరోస్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారనుకోండి, మీ ఫ్రీ ట్రయల్ త్వరగా అయిపోతుంది, రైట్? ఇక్కడ ఏమంటుంది, ద పర్ఫార్మెన్స్ లెవెల్ సెలెక్టెడ్ ఇస్ కరెంట్లీ లిమిటెడ్ ఇన్ ద రీజియన్. అంటే మనకు ఈ సీక్వెల్ లో కూడా అంతే, మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ మిషన్స్ కదండి, రైట్? సర్వర్స్ కదా, వాటి కంప్యూట్ కావాలి. సర్వర్లో డేటాబేస్ లో టేబుల్స్, రోస్ అండ్ కాలమ్స్ లో డేటా ఉంటుంది. ఈ సర్వర్ కంప్యూట్ కావాలి కదా. ఇక్కడ మనం నాది వచ్చేసి ఫ్రీ ట్రయల్ కాబట్టి మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది. మనం ఇవి డిక్రీజ్ చేసేద్దాం. Gen 1 Gen 2 అంటే జనరేషన్స్ ఉంటాయి. ఓకే, ఇంతకుముందు జనరేషన్ 1 ఉండేది, కంప్లీట్ గా డీకమిషన్ చేశారు. ADLS Gen 2 లో కూడా మనకు స్టోరేజ్ అకౌంట్ లో వీ హ్యావ్ Gen 1 అండ్ Gen 2. సో Gen 1 లో మనకు సంథింగ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి అడ్వాన్స్ ఫీచర్స్ తో Gen 2 ఇచ్చేసారు. ADLS Gen 2 లాగే ఇక్కడ కూడా Gen 2 జనరేషన్ 2 పర్ అవర్ 128 రూపీస్ ఛార్జ్ అవుతుంది ఇది. ఓకే, సో ఇవన్నీ ఏంటి, కంప్యూట్ అన్నమాట, మన సర్వర్స్ కి కావాల్సిన కంప్యూట్స్, రైట్? సో శ్రావణ్, మీరు అక్కడ జన్మన్తో చేశారు కదా. నేను అప్పుడు Gen 1 చేశానా? అవును. రైట్, ఇప్పుడు Gen 1 లేదండి, Gen 2 ఇప్పుడు Gen 1 డీకమిషన్ చేసేసారు. ఓకే ఓకే, ఏది అందుకే తీసుకున్నా పర్వాలేదు, ఏది తీసుకున్నా పర్వాలేదు. నేను డిక్రీజ్ చేసేసాను. ఎంత రిసోర్సెస్ వద్దు నాకు, తగ్గించారు. కాస్ట్ వల్ల తగ్గిస్తున్నాను. చూడండి, ఎంత డిక్రీజ్ చేసుకుంటే మన కాస్ట్ తగ్గుతుంది కానీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ రాదు. ఓకే, అప్లై. చూడండి ఇప్పుడు ఎర్రర్ పోయింది మనకి, ఎందుకంటే సో వీఆర్ యూజింగ్ అజూర్ ఫ్రీ ట్రయల్ అకౌంట్. నెట్వర్కింగ్ లో అడిషనల్ సెట్టింగ్స్. సో ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఫైన్. సో సీక్వెల్ పూల్లో నేను ఇక్కడ చేసేటప్పుడు నన్ బ్యాకప్ శాంపుల్ సేమ్ లైక్ సీక్వెల్. సో మీకు ఆల్రెడీ బ్యాకప్ ఉందనుకోండి, యూ హ్యావ్ ఎ బ్యాకప్ విచ్ ఇస్ టేకెన్ బై యూజింగ్ అజూర్ రికవరీ సర్వీస్ వాల్ట్. అజూర్ రికవరీ సర్వీస్ వాల్ట్ యూస్ చేసి మనం సీక్వెల్ డేటాబేసెస్ లో ఉన్న డేటాను బ్యాకప్ చేస్తాం కదా, రైట్? ఆ బ్యాకప్స్ మనకు ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ యూజింగ్ రికవరీ సర్వీస్ వాల్ట్ ప్రాసెస్ యూస్ చేస్తే ఆ బ్యాకప్స్ ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఆ బ్యాకప్ తీసేసుకొని మీ యొక్క బ్యాకప్ మీన్స్ అందులో డేటా టేబుల్స్ లో ఉంటుంది కదా, అవి మనం డైరెక్ట్ ఇందులో లోడ్ చేసేయచ్చు. శాంపుల్స్ అంటే శాంపుల్ డేటా వస్తుంది. లెట్ మీ సెలెక్ట్ ది నన్ ఆప్షన్. ఓకే, రైట్. శాంపుల్ కావాలంటే శాంపుల్ కూడా తీసుకుంది. ట్యాక్స్ రివ్యూ క్రియేట్ 20 per hour 128 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అంటే మనకు 15,000 క్రెడిట్ వస్తుంది కదా, ఆ క్రెడిట్ నుంచి మనకి ఈ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. క్రియేట్
దెన్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సేమ్ లైక్ అజూర్ సీక్వెల్, అజూర్ డేటాబ్రిక్స్ లాగే మనకు. సో ఇది టైం పడుతుందండి ఇక్కడ క్రియేట్ అవ్వడానికి. మనకేంటంటే ఈ సినాప్స్ లో మనకు మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే ఇక్కడ సర్వర్లెస్ సీక్వెల్ పూల్ అని, డెడికేటెడ్ సీక్వెల్ పూల్ అని, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, మనం ఇది తీసుకున్నప్పుడే సర్వర్లెస్ సీక్వెల్ పూల్ తీసుకున్నాం. సినాప్స్ ఎనాలిటిక్ వర్క్లోడ్ చేసుకున్నప్పుడు మనకు అన్ని వచ్చేస్తాయి. మెయిన్ ఏంటంటే సీక్వెల్ పూల్, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే సీక్వెల్ పూల్ అండ్ స్పార్క్ పూల్ కూడా ఉంటుంది. అజూర్ డేటాబ్రిక్స్ వర్క్లోడ్స్ కూడా చేయొచ్చు. అండ్ సర్వర్లెస్ సీక్వెల్ పూల్, ప్రజెంట్ మనం తీసుకునే సర్వర్లెస్ సీక్వెల్ పూల్, ఇవి మేజర్ గా ఉంటాయండి. ఓకే, సో దీనికి నేను ఒక డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేశాను నేను. రైట్, లెట్ మీ గో అండ్ సినాప్స్ లో రైట్. సో ఇవి చెప్తాను. మెయిన్ కాంపోనెంట్స్ అంటే ఇవి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే సీక్వెల్ పూల్, ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మెయిన్ కాంపోనెంట్స్ ఏమున్నాయి సినాప్స్ లో అని అడుగుతారు. స్పార్క్ పూల్ ఒకటి, అండ్ వన్ మోర్ ఈస్ సర్వర్లెస్ సీక్వెల్ పూల్. సో మేజర్ గా ఈ 3 థింగ్స్ చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా కూడా, ఇది కూడా చూద్దాం మనం. అండ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా. కాకపోతే ఇది హెవీ అవుతుందండి. థియరిటికల్ గా డిస్కస్ చేద్దాం. యాష్ ఏంటి, రౌండ్ రాబిన్, రిప్లికేట్ ఏంటి అని. మేనేజ్ టేబుల్స్, సెక్షనల్ టేబుల్స్ అని కూడా ఫ్రీక్వెంట్ గా పడుతున్నాయి ఈ క్వశ్చన్స్ నవ్ డేస్. సీక్వెల్ డేటాబేస్ కి, సినాప్స్ ఎనాలిటిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో నార్మల్ గా మనకు సీక్వెల్ డేటాబేస్ అనేది ట్రాన్సాక్షన్ వర్క్లోడ్స్ లోకి మనకి ఇది బెస్ట్ అండి. ఓకే, అండ్ ఇదేంటంటే ఓఎల్ఏపి ఉంటాయి మనకి. మీకు ఓఎల్ఏపి తెలుసా అండి? ఓఎల్ఏపి అని ఎప్పుడు విన్నారా? ఎనీవన్? ఓఎల్ఏపి, ఓఎల్టీపీ అని ఉంటాయి అసలు. అవును, ఏంటి ఆన్లైన్ OLAP? అనలిటికల్ ప్రాసెసింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఏమవుతుంది ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అంటే? ఏం జరుగుతుంది? అనలిటిక్ ప్రాసెసింగ్ అంటే 3 డైమెన్షనల్ డేటా ఉంటుందా? జనరల్ గా ఇది ఏంటంటే మనకు ఓఎల్ఏపి అనేది మనకు డేటా వేర్ హౌస్ అప్లికేషన్స్ లో డేటాని లోడ్ చేయడానికి, కాంప్లెక్స్ రిలేటెడ్ డేటాని లోడ్ చేసుకోవడానికి. ఓకే, ఆ టైంలో మనకి ఇది బెస్ట్ గా యూజ్ అవుతుంది. ఓకే, కాంప్లెక్స్ డేటా కానీ, డేటా మైనింగ్ చేసేటప్పుడు కానీ, మనకు ఎనీ ట్రెండ్ అనాలిసిస్ జరుగుతుంటాయి కదా, వాటి పాయింట్ ఆఫ్ లో మనకి ఓఎల్ఏపి వర్క్ లోడ్స్ అనేది బెస్ట్ చాయిస్. సో సినాప్స్ అనేది ఇక్కడ ఓఎల్ఏపి సపోర్ట్ చేస్తుంది, అంటే ఆన్లైన్ అనాలిటిక్ ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ వర్క్ లోడ్స్ చేయడం అనేది బెస్ట్ అయిపోయింది సినాప్స్ లో. బట్ సీక్వెల్ లో ఇది ఓన్లీ నార్మల్ ట్రాన్సాక్షన్ వర్క్ లోడ్స్ బెస్ట్ చాయిస్ అవుతుందండి. ఈవెన్ దో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఇచ్చేసాను ఇక్కడ. దీంట్లో మనకు పాలీబేస్ కాన్సెప్ట్ అని మీకు నేను చెప్పలేదు. జనరల్ గా పాలీబేస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ పాలీబేస్ కాన్సెప్ట్ యూస్ చేసి సోర్స్ నుంచి డెస్టినేషన్ కి డేటా మనము బల్క్ ఆఫ్ డేటా తీసుకొచ్చేస్తాం. అయితే ఈ తీసుకొచ్చే ప్రాసెస్ అసలు పాలీబేస్ ఏంటంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఉంది, డెస్టినేషన్ ఉంది. సోర్స్ నుంచి డెస్టినేషన్ లో డేటా డైరెక్ట్ గా లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ డేటా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. రైట్, అలా కాకుండా మిడిల్ లో ఏం చేస్తారంటే ఒక స్టేజింగ్ లేయర్ మెయింటైన్ చేస్తారు, సంథింగ్ ఏడిఎల్ఎస్జి అంటూనో సంథింగ్. రైట్, మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే త్రూ స్టేజింగ్ నుంచి, కంటైనర్ నుంచి డేటా అనేది డెస్టినేషన్ కు లోడ్ అవుతుంటది. ఆ టైంలో డేటా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టేజింగ్ లో డేటా కంప్రెస్ అవుతుందండి. సో డైరెక్ట్ గా సోర్స్ నుంచి డెస్టినేషన్ లోకి డేటా లోడ్ చేస్తే డేటా మక్కీ టు మక్కీ లోడ్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ స్టేజింగ్ లో ఏంటంటే ఫస్ట్ డేటా వచ్చి స్టేజింగ్ లేయర్ లో ఉంటుంది, అప్పుడు డేటా కంప్రెస్ అవుతుంది, అంటే ఫైల్ సైజు, ఆ సైజ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిన ఫైల్ సైజును లోడ్ చేయాలంటే ఈజీ అన్నమాట. సో అందుకోసం పాలీబేస్ కాన్సెప్ట్ ని మనం జనరల్ గా పీపుల్స్ ఆర్ ప్రిఫర్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ సీక్వెల్ లో పాలీబేస్ బై డిఫాల్ట్ గా లేదు మనకి, బట్ సినాప్స్ లో పాలీబేస్ బై డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అది మెయిన్
బిగ్ అడ్వాంటేజ్. ఓకే, రైట్. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఆల్మోస్ట్ అన్ని ఈ సీక్వెల్ డేటాబేస్ ని అజూర్ సినాప్స్ ని సేమ్ ఉంటుంది. సేమ్ మనకు బ్లాక్ స్టోరేజ్ కి ఏడిఎల్ఎస్ జెంటులకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏడిఎల్ఎస్ జెంటులో హైరార్కీ లెవెల్లో డేటా స్టోర్ అవుతుంది, అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏసీఎల్ఎస్ సంథింగ్ సాస్ సిగ్నేచర్స్ కొన్ని ఎక్స్ట్రా వస్తున్నాయి కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఎలాంటి థ్రెడ్ ప్రొటెక్షన్స్, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అవ్వకుండా, రైట్, డేటా అనేది కరెక్ట్ అవ్వకుండా, ఓకే, హ్యాకింగ్ అవ్వకుండా సేమ్ సెక్యూరిటీ ప్రాసెస్ యూస్ చేస్తారు. ఇక్కడ కూడా సింపుల్ సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ నో డెడికేటెడ్ సెక్యూరిటీ సెంటర్ అని చెప్పేసి ఒకటి లేదండి. ఎందుకంటే ఈ సెక్యూరిటీ సెంటర్ దేనికంటే క్యాప్చర్ చేసుకోవడానికి, మొత్తం ఎలాంటి థ్రెడ్స్ జరగకుండా ఏమన్నా మొత్తం ఏంటంటే ట్రాకింగ్ పర్పస్, మానిటరింగ్ లెవెల్లో ఉంటుంది మనకు, రైట్. సీక్వెల్ లో మనకు అలాంటి మానిటరింగ్ లెవెల్లో లేదు, బట్ ఇక్కడ మాత్రం ఉంది. ఓకే, సినాప్స్ ఎందుకంటే ఇఫ్ యూ లుకింగ్ ఫర్ బిగ్ డేటా వర్క్ లోడ్, సినాప్స్ అనేది బెస్ట్ చాయిస్ ఆ పాయింట్ ఆఫ్ లో. కాబట్టి బిగ్ వర్క్ లోడ్స్ కాబట్టి డెఫినెట్లీ మనకు వెన్ కంపేర్ టు నార్మల్ ట్రాన్సాక్షనల్ సీక్వెల్ తో పోలిస్తే ఇక్కడ మనకు బెస్ట్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ చూడండి, optimize the data workloads of 1 TB and above can be stored process up to 240 DB of data for the row store and unlimited storage column store level. So a better choice smaller databases which can be efficient scalable. And ఇక్కడ సింపుల్ గా ఏంటంటే, నార్మల్ సింపుల్ డేటాబేస్ సైజు తక్కువ ఉన్న డేటాబేసెస్, రైట్, వాటిని సింపుల్ గా స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేయొచ్చు అండి, వర్క్ లోడ్ బేస్ చేసుకొని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అప్లికేషన్ ఉంది, .NET నో జావానో డెవలప్ చేశారు, రైట్, డేటాబేస్ అజూర్ సీక్వెల్ యూస్ చేస్తున్నారు, రైట్. అది పెద్ద మనకి ఏంటంటే పెద్ద పెద్ద క్లస్టర్స్ ఉంటాయి, ఎందుకంటే మనకు అవి ఆన్లైన్ షాపింగ్ మాల్స్ కాబట్టి, రైట్, షాపింగ్ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి మనకు బిగ్ డేటా వర్క్ లోడ్స్ వస్తాయి. కీప్ ఆన్ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ప్రోడక్ట్స్ బై చేసినవి కీప్ ఆన్ ట్రాకింగ్ చేస్తూనే ఉండాలి, రైట్. మనకు అప్ టు డే మనకు వస్తూనే ఉంటుంది, యాప్లోకి వెళ్ళిన మెసేజ్ వస్తూనే ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద వర్క్ లోడ్స్ కి మనకు సింపుల్ సీక్వెల్ డేటాబేసెస్, కాస్మోస్ డిబిస్ అనేవి బెస్ట్ చాయిస్ కాదండి. ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్, రైట్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అంత టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి, ఇమీడియట్ గా స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేయాలి. ఆ డేటాను స్టోర్ చేసే ప్రాసెస్ లో రోస్ అండ్ కాలమ్స్ లో వస్తుంది కదా, అన్లిమిటెడ్ డేటా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనకు సినాప్స్ అనేది బెస్ట్ చాయిస్. స్కేలబిలిటీ అంటే సింపుల్ గా ఏంటంటే మెషిన్స్ ని పెంచడం, మెషిన్స్ ని తగ్గించడం బేస్డ్ అపాన్ వర్క్ లోడ్స్. ఓకే, రైట్. అది పర్టికులర్ పీరియడ్ లో, పర్టికులర్ టైంలో, ఏ టైంలో యూజర్స్ యాక్సెస్ చేస్తారో తెలియదు అప్లికేషన్ ని, రైట్. ఇమీడియట్ గా మిషన్స్ క్రియేట్ అవ్వాలి, ఇమీడియట్ గా మిషన్స్ డిక్రీజ్ అవ్వాలి. డేటా ఆ టైంలో పర్టికులర్ ఫెస్టివల్ టైంలో అప్లికేషన్స్ ఒక యాక్సెస్ చేస్తున్నారు, ఏంటి ఎలక్ట్రానిక్స్ బై చేసేటప్పుడు అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మనకు ట్రాన్సాక్షన్స్, రైట్, క్యాప్చర్స్ అంతా జరుగుతున్నప్పుడు విల్ గో ఫర్ సినాప్స్ అనాలిటిక్స్. మీన్స్ సినాప్స్ అని కాదు, డేటా వేర్ హౌస్కి వెళ్ళిపోవచ్చు. ఐదర్ సినాప్స్ ఆర్ ఎనీ టెరా, మనకు అదర్ థింగ్స్ ఉన్నాయి, స్నో ఫ్లేక్స్, వేరే ఏవైనా. ఓకే, రైట్. నెక్స్ట్ డేటా బ్యాకప్ అండ్ రిప్లికేషన్. ఓకే, రిప్లికేషన్ ఏంటంటే ఎవరికైనా ఐడియా ఉందా? రిప్లికేషన్, కాపీ ఆఫ్ డేటా. వెరీ గుడ్ అండి. సింపుల్ గా కాపీ. ఎందుకంటే బ్యాకప్ అన్న కాపీ, రిప్లికేషన్ అన్న కాపీ. అంటే మనకు జనరల్ గా క్లౌడ్ లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ రీజియన్స్ లో మనం డేటా అనేది రిప్లికేట్ చేయాలి, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ES2, సెకండరీ వచ్చేసి ES2 ఉంది అనుకోండి. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ ఇష్యూ విత్ ఇన్ ES2, డేటా సెంటర్ డౌన్ అయినా మనం డేటాని రిప్లికేట్ చేయాలి నెక్స్ట్ డేటా సెంటర్, అంటే అది సెకండరీ డేటాబేస్ అవుతుంది, రైట్. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాని మనం బ్యాకప్ తీసుకోవాలి అండ్ డేటాని రిప్లికేషన్ కూడా చేసుకోవాలి. సో అందుకోసం అనేది మనకు రైట్. సో ఇది డేటా బ్యాకప్ రిప్లికేషన్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ 7 days నుంచి 35 days వరకు అప్ టు వరకు మీరు డేటాని సింక్రనైజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సింక్రనైజ్ చేసుకుని డేటాని మల్టిపుల్ రిప్లికేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ES ఉంది, WEST ఉంది, అంటే ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, 2 రీజియన్స్ ఉన్నాయి. ఓకే, సెకండరీ రీజియన్ జనరల్గా ప్రైమరీ మనకి ఎప్పుడు అప్డేట్ ఉంటుంది, సెకండరీ ఉండేది ఉండదు, రైట్. ఇమీడియట్ గా ఆ సెకండరీని కూడా ఏదైనా సంథింగ్ ప్రైమరీ ఇష్యూ వచ్చింది అనుకోండి, సెకండరీని ఈ లాస్ట్ 35 days తోటి సింక్రోనైజ్ చేసేయచ్చు, రెండింటిని సేమ్ చేయొచ్చు, రిప్లికేట్ చేసేయచ్చు మనకు. అలాంటి క్యాపబిలిటీస్ అంతా మనకు సినాప్స్ లో అవుతుంది, రైట్. సో ఇది ఏంటంటే కొంచెం లెస్ అవుతుంది బ్యాకప్ రేట్ అప్ టు ఇది 35, ఇది కూడా 35 చేస్తున్నారు. రీడ్, స్కేల్ అవుట్ అండ్ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ ఆఫ్ రిప్లికేషన్స్ ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్ ఉన్నాయండి డేటా బ్యాకప్స్ రిప్లికేషన్స్ లో.
ఓకే, జస్ట్ మైనరే డిఫరెన్సెస్ బట్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ లుక్ లైక్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ డేటా అనాలిటిక్ క్యాపబిలిటీతో పోలిస్తే ఇక్కడ సినాప్స్ ని అంటే మనము అపాచీ సారీ డేటాబ్రిక్స్, స్పార్క్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మెషిన్ లెర్నింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ హ్యాండిల్ చేసుకోవడానికి, హ్యాండిల్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటాని లోడ్ చేయడానికి, రైట్? ఆ థింగ్స్ అన్ని మనకి ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తున్నాయి సినాప్స్ లో. ఓకే, ఈ దీంట్లో సీక్వెల్ డేటాబేస్ లో ఏంటంటే కొన్ని బిల్ట్ ఇన్ బేసిక్స్ అనాలిటిక్ టూల్స్ ఇచ్చారండి. ఓకే, నార్మల్ సింపుల్ వర్క్ లోడ్స్ ని పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ అనేది బెస్ట్ చాయిస్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిగ్ డేటా వర్క్ లోడ్స్ లో సినాప్స్ అనేది బెస్ట్ చాయిస్ అండి. ఇది మేజర్ గా డిఫరెన్స్, అంతే. ఓకే, ఇవి కాంపనెంట్స్, ఇవి వచ్చేసి మనకు డిఫరెన్సెస్, రైట్? సో సినాప్స్ క్రియేట్ అయిందా? ఎస్, క్రియేట్ అయింది. గో టు రిసోర్సెస్. ఓకే, ఫైన్. ఓకే, సో సేమ్ సీక్వెల్ లాగే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కి రండి. ఫైర్ వాల్ ఎనేబుల్ చేయాలి కదా. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కి వస్తే మీకు ఇక్కడ ఓపెన్ విజువల్ స్టూడియో అని ఉంటుందండి. ఇక్కడ ఈ ఆప్షన్ చెక్ చేసుకొని కాన్ఫిగర్ యువర్ ఫైర్ వాల్ అనండి. ఇక్కడ మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ని ఎనేబుల్ చేయండి, రైట్? యాడ్ క్లయింట్ ఐపీ ఈ బటన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి మై పబ్లిక్ ఐపీ అడ్రస్ క్లిక్ చేయాలి. మై పబ్లిక్ ఐపీ అడ్రస్ site and down there. Let me go for another website. Yes, 242. Copy. Right, already ఉంది కదా. ఓకే, రైట్. వన్ స్టెప్ బ్యాక్ రండి. ఇక్కడ వెళ్ళి కొరీ ఎడిటర్ ప్రివ్యూకి వెళ్ళి సేమ్ సీక్వెల్ లాగే ఇక్కడ కూడా లాగిన్ అవుదాం. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. రైట్, చూడండి శాంపుల్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నప్పుడే మనము 3 ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాకప్ అండ్ నన్ ప్లస్ శాంపుల్ అని, రైట్? మనం శాంపుల్ తీసుకున్నాం. బై డిఫాల్ట్ స్కీమాతో ఉన్నాయి, సేమ్ సీక్వెల్ లాగే టేబుల్ స్కీమా నేమ్తో ఇలా ఉన్నాయి. సేమ్ సీక్వెల్ క్వరీస్ ఇక్కడ చూసేసుకోవచ్చు. సెలెక్ట్ సంథింగ్ స్టార్ ఫ్రమ్ డిబిఓ యువర్ విష్, ఏదైనా ఒక టేబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ కన్సిడర్. ఓకే, ఓకే, క్వరీ రన్ అవుతుంది. ఫైన్, డేటా చూడండి, డేటా డిస్ప్లే చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు పర్ఫెక్ట్ గా లేదు. మనకు సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో యూజ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ గా కనిపిస్తుంది. సేమ్ సీక్వెల్ లాగే ఇక్కడ సర్వర్ నేమ్, ఈ సర్వర్ నేమ్ కాపీ చేసుకోండి. లోకల్లో SSMS సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇది ఓపెన్ చేయండి. ఫైన్,
ఓకే. క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, ఫైన్. సేమ్ న్యూ క్వరీ క్లిక్ చేసుకోండి. రైట్, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ రైట్, ఈ సెకండ్. ఓకే, డేటాబేసెస్, మన డేటాబేసెస్ టేబుల్, జస్ట్ ఓన్లీ శాంపుల్ టేబుల్సే ఉన్నాయి మనకి. దట్స్ ఇట్. యూస్, కొన్ని యూస్ కూడా రైట్. సో ఇలా సేమ్ ఇదే ప్రాసెస్, సీక్వెల్ ప్రాసెస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, డివిఓ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ డింగ్ కరెన్సీ F5. డేటా మనకు పర్ఫెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మనం చూసుకోవచ్చు. ఓకే, రైట్. మనం తీసుకుంది ఏంటి అంటే ఇది సర్వర్లెస్ సీక్వెల్ పూల్ అండి. ఇక్కడ చూసుకుంది సారీ డెడికేటెడ్ సీక్వెల్ పూల్ తీసుకున్నాం మనం ఇక్కడ. సో దీంతో పాటు మనకి ఏంటంటే సర్వర్లెస్ సీక్వెల్ పూల్ కూడా ఉంది. ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్ ఎందుకు మనం ప్రిఫర్ చేస్తామంటే ఎస్పెషలీ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనాలిటికల్ వర్క్లోడ్స్ ఉంటాయి. అంటే మనం లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేసుకుంటాం. అంటే లార్జ్ టేబుల్స్, రైట్, లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేసినప్పుడు ఆ లార్జ్ డేటా సెట్స్ లో మనకు డేటా ఉంటుంది, రైట్. అలాంటి డేటాని మనం మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేయడం, ప్రొసీజర్స్ రాయడం, ఇవన్నీ థింగ్స్ అన్ని ఉంటాయి. అక్కడ కాంప్లెక్స్ క్వరీ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కాంప్లెక్స్ క్వరీస్ రాస్తాం, రైట్. సో ఇక్కడ హై పర్ఫార్మెన్స్ కావాలి, నాది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వర్క్లోడ్స్, కాంప్లెక్స్ క్వరీస్ రాయాలి అన్నప్పుడు విల్ గో ఫర్ డెడికేటెడ్ సీక్వెల్ పూల్. ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కంప్యూట్ మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే సర్వర్కి కావాల్సిన కంప్యూట్ అంటే మనం జనరల్గా మిషన్కి ర్యామ్, మెమరీ, హార్డ్ డిస్క్ అలాగే ఇక్కడ సిపి కోర్ ఏంటి, రైట్, సంథింగ్ సిరీసెస్ ఏంటి, రైట్, ఈ రిసోర్స్ అన్ని సీక్వెల్ పూల్ మనకు డెడికేట్ చేసేస్తుంది, రైట్. అంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడే చూసాం డిడబ్ల్యూ సంథింగ్ 1000 సిసి, రైట్. ఇలా Gen 1 Gen 2 ఉన్నాయి. Gen 2లోనే మనకు కావాల్సిన స్కేల్ అవుట్, స్కేల్ ఇన్, స్కేలబిలిటీ మొత్తం చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జస్ట్ యాజ్ అజూర్ ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసినప్పుడే మనకు ఇక్కడ తక్కువ కంప్యూట్ సెలెక్ట్ చేసుకుంటేనే దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ 200 రూపీస్ పర్ అవర్. బట్ సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజింగ్ ది మోర్ కంప్యూట్, రైట్, డెఫినెట్లీ మనకు వర్క్లోడ్స్, హెవీ వర్క్లోడ్స్ కాబట్టి ఆ కంప్యూట్ మనకు వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఓకే, కాస్ట్ అనేది ఇక్కడ మెయిన్, రైట్, కాస్ట్ మెయిన్. సో ఇక్కడ ఏంటంటే మనకి వర్క్లోడ్స్ ఉన్నాయి కదండి. ఎప్పుడైతే వర్క్లోడ్స్ అంటే మనకు స్కేలబిలిటీ అని చెప్పుకున్నాం ఇంత ముందు. అంటే మెషన్స్ ఇంక్రీజ్ అవ్వడం, మెషన్స్ ని డిక్రీజ్ చేయడం, రైట్. ఇవి కావాలంటే మాన్యువల్ కూడా మనం ఈ అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ అప్ వర్క్లోడ్ బేస్ చేసుకొని మనం మాన్యువల్ గా స్కేలింగ్ చేసేయచ్చు. ఓకే, అండ్ మెయిన్ ప్రైజింగ్ ఏంటంటే ఇది చాలా హెవీగా పడుతుంది. ప్రైజింగ్ చూడండి, ఇది డిడబ్ల్యూ 100 సిసిసి సంథింగ్. డిడబ్ల్యూ అంటే ఏదో ఉంది ఫుల్ ఫామ్, ఒకసారి లెట్ మీ క్రాస్ చెక్. అజూర్ సినాప్స్ మర్చిపోయాను, మనం డేటా వేర్ హౌస్ యూనిట్స్ అండి. డిడబ్ల్యూ అంటారు, డేటా వేర్ హౌస్ యూనిట్స్ అన్నమాట. ఓకే, సో ఎంత యూనిట్స్ కావాలి కంప్యూట్స్ లో లాగా, రైట్, ఇవన్నీ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్ కాకుండా మనకు సర్వర్లెస్ సీక్వెల్ పూల్ కూడా ఉంది. అది నెక్స్ట్ చూద్దాం. ఆ సర్వర్లెస్ సీక్వెల్ పూల్ ఏంటంటే ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వర్క్ లోడ్ చేసుకోవడానికి ఈ డెడికేటెడ్ సీక్వెల్ పూల్ అనేది ఇక్కడ బెస్ట్ చాయిస్. బట్ ఈ సర్వర్లెస్ సీక్వెల్ పూల్ అనేది అంత ఇది కాదండి. అంటే వెన్ కంపేర్ టు దీనితో పోలిస్తే తక్కువ వర్క్ లోడ్స్ చేసుకోవడానికి ఈవెన్ దో మనకు సినాప్స్ లో సర్వర్లెస్ సీక్వెల్ పూల్ ఇచ్చారు. ఓకే, బట్ ఏంటంటే కంప్యూట్ ఏంటంటే
కంప్యూట్ కూడా వెన్ కంపేర్ టు ది డెడికేటెడ్ సీక్వెల్స్ తో పోలిస్తే ఇక్కడ కాస్త మనకు లోగా ఉంటుంది. ఓకే, రైట్. ప్రైజింగ్ కూడా చాలా తక్కువ అండి. వెన్ కంపేర్ టు డెడికేటెడ్ సీక్వెల్ ఫుల్, సర్వర్లెస్ సీక్వెల్ ఫుల్ లో మనకు ప్రైజింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఈ సర్వర్లెస్ సీక్వెల్ ఫుల్ లో మనకు ఎడాక్ క్వరీస్ రాస్తారండి. ఎడాక్ క్వరీస్ అని రాస్తారు. బట్ కాంప్లెక్స్ క్వరీస్ రాయడానికి ఈ డెడికేటెడ్ సీక్వెల్ సరిపోతుంది. నార్మల్ మన సీక్వెల్ లో రాసే ఎడాక్ క్వరీస్ ఉన్నాయి కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సింపుల్ క్వరీస్, రైట్. ఆ ఎడాక్ క్వరీస్ అనేవి మనకు సర్వర్లెస్ సీక్వెల్ లో రాస్తారు. ఈ డెడికేటెడ్ సీక్వెల్ ఫుల్ వెళ్ళారు అంటే డెఫినెట్లీ పీపుల్స్ ఆర్ ప్రిఫరింగ్ కాంప్లెక్స్ రిలేటెడ్ క్వరీస్ అన్నప్పుడే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, రైట్. ఈవెన్ దో సేమ్ అక్కడ కూడా ఇక్కడ కూడా కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది మనకు. అన్ని టైప్ ఆఫ్ అప్లికేషన్స్ లాగే మనకి ఇక్కడ కూడా కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గైస్ ఆర్ యూజింగ్ .NET రిలేటెడ్ స్టఫ్, యూ కెన్ జస్ట్ టేక్ ది .NET రిలేటెడ్ కనెక్షన్ స్ట్రింగ్. సో మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో నేను ఈ కనెక్షన్ స్ట్రింగ్ తీసుకున్న ఇద్దరు మనం JDBC వెళ్ళిపోతామండి. అజూర్ డేటాబ్రిక్స్ లో మనం సినాప్స్ లో డేటాని రైట్ చేయాలి అంటే లోడ్ చేయాలన్నప్పుడు విల్ ప్రిఫర్ JDBC తీసుకొని, జనరల్గా ఈ JDBC ని మనం ఏం చేస్తామంటే మనం ఒక డేటా ఫ్రేమ్ రాస్తాం. ఏంటి, అజూర్ డేటాబ్రిక్స్ లో, రైట్. ఆ డేటా ఫ్రేమ్ రాసినప్పుడు ఇక్కడ మనకు వీ నీడ్ దిస్ కనెక్షన్ స్ట్రింగ్. సో కనెక్షన్ స్ట్రింగ్ ని మనం అక్కడ డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయం కాబట్టి కీవర్డ్ లో ఇంజెక్ట్ చేసేస్తాం. ఓకే, ఈ కనెక్షన్ స్ట్రింగ్ తీసుకెళ్ళి మనం ఫస్ట్ మాడిఫై చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ స్పెసిఫై చేసుకొని డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయి ఈ కనెక్షన్ స్ట్రింగ్ ని మన కీవర్డ్ లో ఇంజెక్ట్ చేసేసి ఆ కీవర్డ్ ని మనం త్రూ అజూర్ డేటాబేస్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకు డేటా ఫ్రేమ్స్ రైట్ చేసేటప్పుడు అలా యూజ్ చేస్తాం. అది నేను ఆ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపించాను, ఒకసారి చూడండి, రైట్. లేదంటే ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఉంది ప్రాజెక్ట్, ADB ప్రాజెక్ట్, డేటాబేస్ ప్రాజెక్ట్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో సో ఇంకొకటి మర్చిపోయాను చెప్పడం, మీకు ఈ ఒక కీ ఎన్క్రిప్ట్ చేసుకోవాలి పాస్వర్డ్. సినాప్స్ లో మీ డేటాని రైట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఈ కీని మీరు ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇది పాస్వర్డ్ అండి, లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే రైట్, ఇగో చూడండి, ఇది మెయిన్ థింగ్. సో ఇది డేటా ఫ్రేమ్, రైట్. సినాప్స్ లో డేటా ఫ్రేమ్ లోడ్ చేస్తున్నాను అంటే రీడ్ చేయడానికి రీడ్, రైట్ చేయడానికి రైట్. ఇక్కడ ఓవర్ రైడ్ మోడ్ ఇస్తున్నాను. అపెండ్ మోడ్ ఓవర్ రైడ్ అని ఉంటుంది. ఓవర్ రైడ్ అంటే ఏంటంటే మీకు మీ డెస్టినేషన్ లో డేటా ఉందనుకోండి, ఇక్కడ ఓవర్ రైడ్ ఇస్తే ఆ డేటా ఓవర్ రైట్ అయిపోయి ఆ ప్లేస్ లో న్యూ డేటా యాడ్ అవుతుంది. ఇన్ కేస్ అప్డేటెడ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి సోర్స్ లో, అంటే మ్యాచింగ్ అయిన ఒక వదిలేసేయండి, అన్మ్యాచింగ్ డేటా సేవ్ అవుతుంది. మ్యాచింగ్ అయ్యి ఏమైనా అప్డేట్ రికార్డ్స్ ఉంటే అక్కడ డేటా ఓవర్ రైట్ అయిపోతుంది అక్కడ, రైట్. ఏ ఫార్మాట్ సీక్వెల్ డేటా వేర్ హౌస్ యూజ్ చేస్తున్నాం, ఆ సీక్వెల్ డేటా వేర్ హౌస్ యొక్క కనెక్షన్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా మనకు, రైట్. దాన్ని మనం ఏం చేస్తాం, కీవర్డ్ లో స్టోర్ చేసి ఈ డేటాబ్రిక్స్ యూటిలిటీస్ కమాండ్స్ తీసుకొని అక్కడి నుంచి కీవర్డ్ లో ఉన్న సీక్రెట్స్ ని గెట్ చేసుకుంటున్నాం త్రూ సీక్రెట్ స్కోప్ తోటి. ఇది మీకు తెలిసిందే, అమౌంట్ పాయింట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలాగే పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీ యొక్క డెస్టినేషన్ పాత్ కూడా ఇస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇక్కడ ఒక డేటాబేస్ టేబుల్ వాటి యొక్క డెస్టినేషన్ పాత్ ఇచ్చేసి ఒక టెంపరీ డైరెక్టరీ ఇస్తున్నాను నేను. సినాప్స్ లో ఇప్పుడు ఏమవుతుందంటే సినాప్స్ లో ఒక టెంపరీ డైరెక్టరీ ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఆ డైరెక్టరీలో డేటా అనేది లోడ్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ డీటెయిల్స్ అనేవి మనం స్పెసిఫై చేయాలి. ఇది ఒక డేటా ఫ్రేమ్ సినాప్స్ లో డేటాని రైట్ చేయడానికి ఈ కోడ్ రాయాలి. ఓకే, ఈ కోడ్ రాయాలి. ఫైన్, అదేనండి ఇంతవరకు మిమ్మల్ని చూడమన్నది ఇదే. ఆ ప్రాజెక్ట్ లో వెళ్ళిపోయి డేటా ఎలా రైట్ చేస్తున్నానో చూడండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ హియర్? మీరు చూస్తుంటే ప్రాజెక్ట్ వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యేది. సో ఈ సెషన్ తర్వాత మళ్ళీ వెళ్ళి చూడండి, సరే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇంకా కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి డిస్కస్ చేసేవి. ఎనీ క్వశ్చన్స్? శ్రావణ్, ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ ఉందా? అంటే మనం ఇదే డాక్యుమెంట్ అండి, మీకు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ ఇది చేశాను. అప్లోడ్ చేశారా? ఎస్, చేశానండి. ఓకే. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను.
మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కోడ్ అంతా పేజ్ అంతా క్లమ్జీగా అంటే ఒక ప్రాపర్ గా లేదు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ వాచింగ్ యువర్ వీడియో సో మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ కంపేర్ చేస్తూ డాక్యుమెంట్ చూస్తూ మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే, రైట్. సో ఇది సినాప్స్ అండి. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో నేను మీకు స్టార్ స్కీమా ఏంటి, స్నోఫ్లేక్ స్కీమా ఏంటి ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకు స్టార్ స్కీమా స్నోఫ్లేక్ స్కీమా ఎందుకు ప్రిఫర్ చేస్తాం, రియల్ టైం ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం. తర్వాత మేనేజ్ టేబుల్స్ ఏంటి, ఎక్స్టర్నల్ టేబుల్స్ ఏంటి, రైట్, ఇవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇక్కడ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? శ్రావణ్, ఇది సినాప్స్ అనలిటిక్స్ అనేది టార్గెట్ డెస్టినేషన్ ఉంటుందా? అంటే అవునండి, ఎస్, టార్గెట్ మన డెస్టినేషన్ సినాప్స్. ఎక్కువగా ఆ, అంటే ఇందులోంచి పవర్ బిఐకి కనెక్ట్ చేస్తారా? ఎస్, కరెక్ట్ అండి. సినాప్స్ నుంచి మనకు పవర్ బిఐ కనెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ లో ఇక్కడ మనకు ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసి మనది సినాప్స్. ఓకే, ఇక్కడ డేటా లోడ్ అవుతుంది, యాక్చువల్ డేటా లోడ్ అవుతుంది. ఏ డేటా? ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్ రెండు ఉంటాయి సినాప్స్ లో. ఓకే, మీకు అవి కూడా చెప్తాను. సో పవర్ బిఐ యూజ్ చేసి మనం డైమెన్షన్స్ టేబుల్స్ తీసుకొని డేటా అనేది జనరేట్ చేస్తాం. ఓకే పవర్ బిఐ కానీ ట్యాబ్ల్యూ కానీ ఏదైనా రిపోర్టింగ్ టూల్ యూజ్ చేసుకొని మనం డేటా జనరేట్ చేస్తాం. సో డేటా బ్రిక్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఒక డేటా ఫ్రేమ్ తీసుకొని మనం సినాప్స్ లోకి డేటా రైట్ చేసాం. ఓకే, బిఫోర్ 2 minutes బ్యాక్ మనం కోడ్ కూడా చూసాం, రైట్. వన్స్ డేటా లోడ్ అయిన తర్వాత హియర్ విల్ కనెక్ట్ త్రూ ది పవర్ బిఐ అండ్ విల్ జనరేట్ ది రిపోర్ట్స్. ఇప్పుడు శ్రావణ్, ఇందులో బ్రాంజ్, సిల్వర్ లేయర్స్ అనేసి ఉన్నాయి కదా. ఎస్ ప్లీజ్. యా, డేటా బ్రిక్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కదా, అది సిల్వర్ లేయర్ లో జరుగుతాయేమో కదా. అవునండి. బ్రాంజ్ లేయర్ లో ఫస్ట్ డంప్ ఆఫ్ డేటా వచ్చేసి బ్రాంజ్ లేయర్ లో వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, త్రూ అజూర్ డేటా బ్రిక్స్ నుంచి బ్రాంజ్ లేయర్ లోకి కనెక్ట్ అయిపోయి ఆ డేటాని ఫస్ట్ రీడ్ చేసుకొని బిఫోర్ సిల్వర్ లేయర్ లోకి లోడ్ చేసే ముందు మనం డేటా క్లెన్జింగ్ డేటా అవి ప్రాసెస్ చేస్తాం. డేటా క్వాలిటీ చెక్స్ అన్ని పర్ఫామ్ చేస్తాం. నల్ వాల్యూస్ ఉన్నాయా, డూప్లికేట్స్ ఉన్నాయా, రైట్, స్కీమా రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డేటా టైప్స్ ఇష్యూస్ ఉన్నాయా అన్ని చెక్ చేసి సిల్వర్ లేయర్ లోకి మూవ్ చేస్తాం. మళ్ళీ అగైన్ అక్కడ ఇంకొక నోట్బుక్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సిల్వర్ లేయర్ కనెక్ట్ అయిపోయి, రైట్, అక్కడి నుంచి అంటే మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తూ ఉండాలి ప్రతిదానికి. ఎందుకంటే 3 ఆర్ డిఫరెంట్ కంటైనర్స్, బ్రాంజ్ కంటైనర్, సిల్వర్ కంటైనర్, గోల్డ్ కంటైనర్, 3 మౌంట్ పాయింట్ క్రియేట్ చేయాలి. నోట్బుక్స్ ప్రతిది సపరేట్ వస్తుంది. సిల్వర్ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు బిజినెస్ లాజిక్ రాస్తాం. ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్స్ టేబుల్స్ జాయిన్ చేయడం ఇదంతా పర్ఫామ్ చేసి ఆ ఫైనల్ డేటా గోల్డ్ లేయర్ లో, గోల్డ్ కంటైనర్ లో లోడ్ చేస్తాం. ఈ గోల్డ్ కంటైనర్లు బేస్డ్ అపాన్ ఇక్కడ క్లయింట్ నీడ్ అండి, ఎలా అయినా ఉండొచ్చు. క్లయింట్ నీడ్ ఎలా అయినా ఉన్న డేటా మొత్తం గోల్డ్ లేయర్ లో ఉన్న మొత్తం డేటాని సినాప్స్ లో కన్నా లోడ్ చేయొచ్చు. లేదా అవుట్ ఆఫ్ సంథింగ్ 100 రికార్డ్స్ ఐ వాంట్ ఓన్లీ 80 రికార్డ్స్ సంథింగ్. ఓకే, అన్నప్పుడు మనం ఆ 80నే సినాప్స్ లోకి లోడ్ చేసేసి, రైట్, నెక్స్ట్ పవర్ బిఐ యూస్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ త్రీ లేయర్స్ అనేవి ఒకే దీంట్లో ఉంటాయి శ్రావణ్? అంటే ఏడిఎల్ఎస్ జంటూలో ఉంటాయి. ఓకే, అంటే ఏడిఎల్ఎస్ జంటూలోనే క్రియేట్ చేయాలా మనం ఇవి? ఎస్, కంటైనర్స్ క్రియేట్ చేయాలి, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. మేబీ కొన్ని ప్రాజెక్ట్స్ లో మనకు 2 లేయర్సే ఉండొచ్చు, డైరెక్ట్ బ్రాంజ్ లేయర్, గోల్డ్ లేయర్. ఓకే, యా, డిపెండ్స్ అండి, మీ యొక్క డేటా వాల్యూమ్, మీ యొక్క డిజైన్ బేస్ చేసుకొని ఉంటుంది ఇక్కడ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. ఇది డేటా లేక్ హౌస్ అన్నారు కదా, అదేంటి శ్రావణ్? అది ఏమైనా కాన్సెప్ట్ లేకపోతే ఎలాగా? అంటే అజూర్ మీరేం డేటా పెట్టారు దీనికి? లేక్. అజూర్ మీకు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే నేను ఏం చేస్తున్నాను, హైరారికల్ నేమ్ స్పేస్ సెలెక్ట్ చేస్తున్నాను, రైట్. అవును. అంటే ఏంటి, అజూర్ డేటా లేక్ అన్నమాట, రైట్. అజూర్ డేటా లేక్ జనరేషన్ 2. ఎర్లియర్ మనకు జనరేషన్ 1 కూడా ఉంది. ఈ జన్ 2 తీసేసుకుని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాస్, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, బెస్ట్ సెక్యూరిటీస్ కావాలన్నప్పుడు పీపుల్ విల్ ప్రిఫర్ అజూర్ డేటా లేక్ జన్ 2. బట్ వెన్ కంపేర్ టు నార్మల్ బ్లాక్ స్టోరేజ్, ఏడిఎల్ఎస్ జన్ 2కి డిఫరెన్సెస్ ఉంటుంది.
ఈ డేటా లేక్ లో ఏంటంటే డేటా అనేది హైరారికల్ నేమ్ స్పేస్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే పేరెంట్ ఫోల్డర్ సబ్ ఫోల్డర్ అట్లా ఒక మేనర్ లో ఉంటుంది, పర్ఫెక్ట్ మేనర్ లో. సెక్యూరిటీలో రోల్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ లో కూడా వెన్ కంపేర్ టు బ్లాక్ స్టోరేజ్ విత్ డేటా లేక్ లో కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ అయ్యాయి. బిగ్ డేటా వర్క్ లోడ్స్ అన్నప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ ప్రిఫర్ డేటా లేక్ ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఓకే శ్రీరామ్.